బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉమ్మడి వెంకట్రావును పార్టీ అధిష్టానం నియమించింది. ఏలేశ్వరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్, పత్తిపాడు నియోజకవర్గ బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిలుకూరి రామ్కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి వెంకట్రావు కాకినాడ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. పత్తిపాడు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని పరుపుల సత్యప్రభ రాజును గెలుపుకు కృషి చేయాలన్నారు. నెల రోజుల్లో చేసినటువంటి అనేక రకమైన పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలను ఉద్దేశించి పార్టీని దృష్టిలో పెట్టుకుని మరి అధ్యక్షులు వారు తనకి తోడు సేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశంతో, అలాగే మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి గ్రామ బూత్ స్థాయి నుంచి రూరల్ మండల అధ్యక్షులు పూరాకిల రాజా గారిని కూడా రమ్మని కోరుకుంటున్నాను. మరి ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి నన్ను గుర్తించి మరి ఈ నియోజకవర్గంలో నేను ఆయన చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి, అలాగే ఈ జిల్లాలో కూడా నా యొక్క సేవలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మరి నాకు గౌరవ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ గారు, అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షురాలు బృందేశ్వర గారు మరి ఒక ఆలోచన విధానానికి వచ్చి, అలాగే గౌరవ పెద్దలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు అయినటువంటి మన కర్రి ధర్మరాజు గారు అవ్వచ్చు, సింగిరిదేవి సత్యరాజు గారు అవ్వచ్చు, మరి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించుకుని, అలాగే కొల్లా శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, మరి వీళ్ళందరూ కూడా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి హైకమాండ్ కోర్ కమిటీలో వాళ్ళు చర్చించుకుని మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఏ విధంగా కూడా నా సొంతానికి దుర్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, మరి ఇది పార్టీకి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఆ కార్యక్రమాలకి మరి నేను కింద స్థాయి బూత్ స్థాయి ఏజెంట్ దగ్గర నుంచి మండల స్థాయి అధ్యక్షుల దగ్గర నుంచి మండలంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణుల నుంచి అందరినీ కలుపుకుని నేను వెళ్తానని చెప్పేసి మరి అధ్యక్షుల వారు మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తూ కూడా మరి నీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భారతీయ జనతా పార్టీగా నియమించడం జరిగింది. ఆయన నెల క్రితం మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారి సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి చాలా రాజకీయ అనుభవం ఉంది, అలాగే కాంటాక్ట్స్ కూడా చాలా ఉన్నాయి, పరిచయాలు. ముఖ్యంగా ప్రతిపాడు అసెంబ్లీలో ఒక నేషనల్ పార్టీలో పనిచేశారు ఇంతకాలం. ఆ సిస్టమ్స్, ఆ పద్ధతులు ఏవైతే ఉంటాయో నేషనల్ పార్టీ పాటించే విధానాలు అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో అంటే పార్టీ పరంగా, ఆర్గనైజేషన్ పరంగా ఆయనకి అన్ని అవగాహన ఉంది కనుక తప్పకుండా అది బీజేపీకి కూడా ఉపయోగకరం. ముఖ్యంగా ఈ జనరల్ ఎలక్షన్ మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది కనుక ఈ సందర్భంగా పార్టీ మరింత బలోపేతం చేస్తూ నాయకత్వాన్ని పెంచే విధంగా మన ఉమ్మడి వెంకట్రావు గారిని వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈయన ఈ 2 వారాలు కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో ఫోకస్ పెట్టడం జరుగుతుంది. మా నాయకులు, ఇతర నాయకులు, ప్రతిపాడు అసెంబ్లీకి సంబంధించిన నాయకులతో సమన్వయం చేసుకుంటూ మా ఎన్డీఏ అభ్యర్థి అయిన సత్యప్రభ గారికి అండదండగా ఉంటూ ఆమెతో పాటు ప్రచారంలో పాల్గొని ఇంటింటి ప్రచారం కూడా ప్రారంభించే ఉద్దేశం మాకుంది. 3 పార్టీలు కలిపి మా పార్టీ తరఫున కూడా ఎన్డీఏ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజే అందాయి మా రాష్ట్ర పార్టీ నుంచి.